ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానం సామెతలు 8వ అధ్యాయం 4వ వచనం. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. దేవుడు ఈ మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో 8వ అధ్యాయం సామెతల గ్రంథం జ్ఞానమును గురించి, జ్ఞాన వివేచనల గురించి, తెలివిని గురించి, మరి జ్ఞానమునుకున్న బలము గురించి, జ్ఞానముకున్నటువంటి శక్తిని గురించి వివరిస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, జ్ఞానము చాలా శక్తివంతమైనది, జ్ఞానము చాలా అద్భుతమైనది, జ్ఞానము చాలా ప్రభావం కలిగింది, జ్ఞానము నీ జీవితంలో చాలా అవసరమైనది. అయితే ఈ 8వ అధ్యాయంలో జ్ఞానము అనే విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ప్రతిబింబిస్తున్నాయి. 8వ అధ్యాయంలో ఉన్న జ్ఞానమును గురించినటువంటి విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి సరిపోతాయి. మనం కూడా ఈనాడు మరి చూస్తే మొదటి 3 వచనాల్లో జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరము వినిపించుచున్నది, త్రోవ పక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోనూ అది నిలుచున్నది, గుమ్మముల యొద్ద పురద్వారముల యొద్దను పట్టణపు గౌన్ల యొద్దను నిలవబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది. మనం కూడా మరి ఎదినాన యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన సువార్త పురవీధుల్లో, పట్టణపు వీధుల్లో, మరి నడి మార్గములో ప్రకటిస్తూ ఉన్నాం. అది జ్ఞానము, దైవికమైన జ్ఞానము, మనుషులందరికీ కావలసినటువంటి జ్ఞానము. ఆ జ్ఞానము చాలా అవసరం, అదంతా కూడా ప్రకటించబడుతుంది. కానీ మానవులు ఈ దినాన జ్ఞానాన్ని అంగీకరించడానికి ఇష్టంగా లేరు. జ్ఞానము చాలా బలమైనది. చూడండి, 10వ వచనంలో రాయబడింది, వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడి, మేలిమి బంగారు నాశింపక తెలివి నొందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. యేసుక్రీస్తు ప్రభువారు వెండి బంగారాల కంటే కోరదగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారే. అలాగే మరి ఆయనకు సాటి అయినది ఏదీ లేదు. దేవుణ్ణి దేనితో మనం సాటి చేస్తాం? ఆయన ప్రేమ చూపించే విషయంలో ఆయన ప్రేమకు సాటి గలదా? ఆయన క్షమించే విషయంలో ఆయన క్షమాపణకు సాటి గలదా? ఆయన పరాక్రమం విషయంలో ఆయన పరాక్రమమునకు సాటి గలదా? ఆయన సర్వశక్తి విషయంలో ఆయన శక్తికి సాటి గలదా? ఆయన జ్ఞానము విషయంలో ఆయన జ్ఞానమునకు సాటి గలదా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన అన్నిటికంటే ఉన్నతమైన వాడు, అత్యున్నత సింహాసనాసీనుడు. ఆయన గొప్ప కార్యములను జరిగించేవాడు, గొప్ప మేలులను మనకు అనుగ్రహించేవాడు. కాబట్టి ఉదయకాల సమయంలో జ్ఞానమును ఆశిద్దాం, యేసుక్రీస్తు ప్రభువారిని ఆశిద్దాం, యేసుక్రీస్తు ప్రభువారిని కోరుకుందాం, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారిని వెంటాడితే మనకు ఆయన దొరుకుతాడు. 17వ వచనంలో రాయబడింది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, ఆయన్ని ప్రేమించి ఆయన్ని జాగ్రత్తగా వెతికితే ఆయన్ని కనుగొనగలుగుతాం, ఆయన్ని మహింపరచగలుగుతాం, ఆయన్ని ఘనపరచగలుగుతాం, ఆయన నామాన్ని మరి హెచ్చించగలుగుతాం. ఆయన్ని కనుగొనుట కంటే మనకి ఈ లోకంలో కనుగొనాల్సిన విషయం ఏముంది? ఈ లోకం ఎలా నడుస్తుంది, ఎలా మనుషులు జీవిస్తున్నారు, జీవక్రియ ఎలా జరుగుతుంది, మరి ప్రక్రియలన్నీ ఎలా జరుగుతున్నాయి అనే విషయాలన్నీ తెలుసుకోవడం కంటే ఈ ప్రక్రియలన్నింటినీ సృష్టించిన సృష్టికర్తను తెలుసుకోవడం నిజమైన జ్ఞానం. ఆయన్ని వెతికితే ఆయన మనకు దొరుకుతాడు. మరి ఆయన వల్ల ఎంతో ఆశీర్వాదం ఉంది, ఎంతో దీవెన ఉంది. 19వ వచనంలో రాయబడింది, మేలిమి బంగారు కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మించింది, ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి ఆయన వల్ల వచ్చేది చాలా ఆశీర్వాదకరమైనది, ఆయన వల్ల వచ్చేది చాలా దీవెనకరమైనది, వెండి బంగారాల కంటే గొప్పది. మరి వచ్చుబడి ఆస్తి కంటే, ప్రశస్తమైన వెండి కంటే ఆయన వల్ల వచ్చే ఆశీర్వాదం చాలా దొడ్డది, చాలా పెద్దది. కాబట్టి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుని ఆయన్ని వెతుకుతూ, ఆయన్ని కనుగొంటూ, ఆయనతో కలిసి జీవిద్దాం. ఆయనతో మనం కలిసి ఉండాలని, ఆయన మనతో కలిసి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇంకంత మాత్రమే కాదు, మన ఆర్థిక సంబంధమైన, భౌతిక సంబంధమైన విషయాల్లో కూడా ఆయన మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. 21వ వచనంలో, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. జ్ఞానము నువ్వు కోరుకుని జ్ఞానమును సంపాదించుకుంటే నిన్ను ఆస్తికర్తలుగా చేసి నీ నిధులు నింపబడతాయి. ఆ జ్ఞానం యేసుక్రీస్తు ప్రభువారే.
దైవికమైన జ్ఞానం ఈ లోకంలో ప్రచారం చేయబడింది, ప్రకటించబడుతుంది, బోధించబడుతుంది. దైవికమైన జ్ఞానం ఈ లోకంలో అందరికి అందించబడుతుంది. ఆ జ్ఞానమే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అంగీకరించు. ఆయన పరాక్రమం గొప్పది, ఆయన శక్తి గొప్పది. చూడండి, అందులో రాయబడింది 14వ వచనంలో, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులును లోకములోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. కాబట్టి ఆయన వల్లనే సమస్తము జరుగుతాయి, ఆయన వల్ల మనం చేయగలుగుతాం. అది జ్ఞానం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, వెండి బంగారాల కంటే ఎక్కువగా కోరదగిన దేవుని వాక్యం, దేవుని నామం, అది దైవికమైన జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. అది పరలోక రాజ్యం మనల్ని చేరుస్తుంది. కాబట్టి అది దొరకకపోతే మనకు మనమే హాని చేసుకున్నట్లు, అది దొరకకపోతే మనకు మనమే నష్టం చేసుకున్నట్లు. చూడండి, 35వ వచనంలో 35, 36 వచనాలు రాయబడింది. నన్ను కనుగొనివాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షం వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. వాని యందు అసహ్యపడు వారందరూ నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. కాబట్టి మనకు మనమే హాని చేసుకున్నట్లు, ఆయన్ని కనుగొనకపోతే, ఆయన వెతకపోతే, ఆయనతో జీవించకపోతే. కాబట్టి ఒకవేళ కనుక ఆయన్ని కనుగొంటే, మరి ఆయనతో కలిసి జీవిస్తే జీవమును కనుగొన్న వారితో సమానం. యెహోవా కటాక్షం వానికి కలుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని కనుగొని ఆయన జ్ఞానాన్ని సంపాదించుకుని ఆయనతో కలిసి జీవిస్తూ ఆయన కొరకై మనం బ్రతుకుదాం. మన జీవితాన్ని దేవుని కొరకు అప్పగిద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో జ్ఞానం గురించి నిర్లక్ష్యం చేయకండి. మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించి నిర్లక్ష్యం చేయకండి. దాన్ని రోజు ఉదయాన్నే లేచి వెతికి వెంటాడండి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని కనుగొన్న జీవితం, పౌలు అంటాడు, నేను క్రీస్తును సంపాదించుకున్నాను అంటాడు. కాబట్టి మనం ఏం సంపాదించుకున్నాం? క్రీస్తుని సంపాదించుకోగలిగినామా? ఉదయకాల సమయంలో మనం ప్రశ్నించుకుని జీవిద్దాం. ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభువా, నేను నిన్ను జాగ్రత్తగా వెతుకుతాను, మోకాళ్ళ మీద వెతుకుతాను, బైబిల్ తెరిచి చదువుతూ వెతుకుతాను, నా ధ్యానంలో వెతుకుతాను, నా జీవితంలో వెతుకుతాను, నా మార్గంలో వెతుకుతాను, నా నడవడిలో వెతుకుతాను, నా ప్రవర్తనలో, నా జీవిత పరిస్థితులన్నింటిలో నిన్ను వెతకడం నేను నేర్చుకుంటాను అని దేవుని దగ్గర మంచి తీర్మానంతో ఈ దినాన్ని ప్రారంభిద్దాం. దేవుడి మాటలు మన ఉనికిలో దీవించునుగాక. ప్రార్థన. మహాగృపులైన తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకై నీకు వందనాలు. దయగల తండ్రి, మమ్మల్ని మేమే నష్టపరుచుకోకుండా మిమ్మల్ని కనుగొనటం మాకు నేర్పించండి. మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి. నీ యొద్ద ఐశ్వర్య ఘనతలు ఉన్నాయి మా ప్రభా. నీ నామము మహిమ కలిగిన నామము, ప్రభావం కలిగిన పరాక్రమము నీదే. అందుకే నీకు స్తోత్రములు. మేము అటు రీతిగా జీవించడానికి సహాయం చేయండి. వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దీవించండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయండి. మా ప్రభు ఈ దినం వారు చేసే పనుల్లో విజయం దయచేయండి. మా ప్రభా, తిరుపతిలో మా ప్రభా జదిద్య, మా ప్రభా తండ్రి ఇంటర్మీడియట్ విద్యార్థి దగ్గర తండ్రి యాక్సిడెంట్ హాస్పిటల్లో చెకప్ చేసుకుంటున్నాడు. కొంచెం కనికరించండి. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. జదిద్యాన్ని మీరు సంపూర్ణంగా స్వస్థపరిచి నామని మహింపరచుకుంటున్నామని ప్రార్థన చేస్తున్నాం. దగ్గర తండ్రి ఈ పరిచయం నిరుగట ఫలింపచేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వ్యాపింపజేస్తురమ్మని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన, శ్లాఘనీయమైన, సార్వభౌమాధికారం కలిగిన నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మును దీవించునుగాక.